వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. వంకాయ కూర కామనే కదా అంటే దాంట్లోకి నేను అల్లం పచ్చిమిరపకాయ కారం వేద్దాం అనుకుంటున్నాను. అది ఆల్రెడీ ముక్కలు కట్ చేసి నూనె వేసి కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోకి కావాల్సినవి మనం మిక్స్ చేసుకోవడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. అయితే కామన్గా అల్లం పచ్చిమిరపకాయ తీసుకుంటారు చాలామంది. కొంతమంది వేసుకుంటారులే, కానీ ఉల్లిపాయలు ఎండు జీలకర్ర కూడా దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే కొన్ని సరిపోతాయండి. అల్లం, ఈ ఉల్లిపాయలేమో ఇలా మనకు కొంచెం లావుగా, ఎందుకంటే మిక్సీ వేసుకుంటాం కదా, ఇవి బాగా స్మాష్ అయినా కూడా అంత టేస్ట్ అనిపించదు. కొంచెం కచ్చా ఉండాలి. కచ్చా ఉంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇవి మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు. పచ్చిమిరపకాయలు కొంచెం ఇవి కారంగానే ఉన్నాయి, అందుకనే నేను తక్కువ తీసుకున్నాను. అల్లం ముక్కలు చేసి పెట్టుకున్నానండి. ఈ మధ్య మిక్సీలో కూడా పెద్ద పెద్ద ముక్కలు వేస్తుంటే నలగట్లేదు, అందుకనే కట్ చేసి పెట్టాను. జీలకర్ర 1-2 ముక్కలు ఉంచుదామండి, ఎందుకంటే చివరిలో ఊరికి అట్లా వేసి ఇట్లా తిప్పడానికి. ఇవి మిక్సీలో వేసేస్తున్నా. ఇవి గ్రైండ్ చేసుకొని కూర కొంచెం మగ్గిందని తర్వాత దీంట్లో వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇట్లా సిమ్లో వేయించుకుంటే కనుక కట్టేసుకుంటాం. పచ్చిమిరపకాయ, అల్లం పచ్చిమిరపకాయ వంకాయ కూర రెడీ విత్ ఆనియన్తో. చూసారు, ఆల్రెడీ నేను కట్ చేసి పొయ్యి మీద వేసేసాను అనమాట. బాండీలో మగ్గినాయి చాలా వరకు. దీన్ని మిక్సీ పట్టి దాంట్లో వేసుకోవటం. ఇవి ఎందుకంటే చివర్లో కచ్చపచ్చగా ముక్కలుగా ఉండటం కోసం అని చెప్పేసి అలా జస్ట్ ఊరికినే తీసేయటం. ఒకసారి కూర మగ్గిందో లేదు చూద్దాం. చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు ఇదిగోండి, నేను మిక్సీ పట్టేసాను. మెత్తగా అయిపోయింది చూసారా. అండ్ నేను చెప్పా కదా, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసినా కూడా ఒక్కోసారి మెత్తగట్లేదని. ఇదిగోండి, కచ్చా ఉల్లిపాయలు కనిపించేట్టుగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది కొంచెం కూర. అన్నట్టు మర్చిపోయాను, దీంట్లో కూడా దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ కూరలో కూడా మనం మామూలుగా క్యాజువల్గా మనం కూర ఎలా చేస్తామో అలా ఉప్పు వేసుకోవటమే. చాలా వరకు ముక్కలు వేగిపోయినాయి చూడండి. సరే, పైన ఈ పొడి వేసేద్దాం. ఒక 5 మినిట్స్ ఈలోపు ఏమన్నా ముక్కలు మగ్గినవి ఏమన్నా ఉంటే కనుక అవి కూడా మగ్గిపోతాయి. దీన్ని కలిపేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచడం. పేస్ట్ వేసేసాయి కదా, మిక్సీ వేసాయి కదా గ్రైండ్ చేసి మెత్తగా, దాన్ని వేసాను అనమాట. ఇప్పుడు కలిపేసుకుంటే ఇందాక నేను దీంట్లో పేస్ట్కి సరిపడా ఉప్పు వేయలేదు, కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ వంకాయ దాంట్లో వేసాను.
ఎప్పుడన్నా మీకు కూరల్లో ఉప్పు ఎక్కువైతే కనుక ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగి కూర వేగిపోయినా సరే కూరల్లో వేసేయచ్చు. ఇలా మధ్యలో ప్లేస్ చేసుకొని కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేసి ఇక్కడ మధ్యలో వేసేసామనుకోండి, ఆ ఉప్పు మొత్తం ఉల్లిపాయలు వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు కూరలో ఉప్పు కొంచెం తగ్గుతుంది. అలాగే ఎప్పుడైనా నూనె ఎక్కువైతే కనుక వేయించిన శనగపప్పు పొడి ఉంటుంది కదా, దాన్ని కూర మీద ఒక 2-3 స్పూన్స్ చల్లేస్తే ఆ నూనె అంతా పప్పు పొడి పీల్చేసుకుంటుంది. లేదంటే శనగపప్పు చల్లినా కూడా తగ్గిపోతుంది. అయితే కొంచెం ఇలా వేపాలి కొద్దిసేపు అవి వేసిన తర్వాత. ఇదిగోండి వేసేసాను. అల్లం పచ్చిమిరపకాయ ఆనియన్ పేస్ట్ ఇది కొంచెంసేపు మగ్గిన తర్వాత దించేసుకోవటమే. ఫైనల్గా అల్లం పచ్చిమిరపకాయ బ్రింజాల్ కూర రెడీ. ఫైనల్గా కూర రెడీ అయిపోయింది. అల్లం పచ్చిమిరపకాయ బ్రింజాల్ కూర. సరే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇదిగోండి దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ కూరలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట.